ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీరామ్. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకరలోచన, మరుగేలరా ఓ రాఘవా. తండ్రి, రామయ్య తండ్రి, నేను వస్తుంటే ఎందుకు వారగలుగుతున్నావు? మరుగు ఆ తెర తీశారన్న చూడాలి. భగవంతుడిని ఇలా ప్రేమించాలి, ప్రార్థించాలి, ఆనందించాలి. మన స్వరం బాగలేదను, మనం పాడే విధానం బాగలేదను, రాగం తాళం లేదను, రాగతాళయుక్తంగా పాడేవాళ్ళు గాయకులు అవన్నీ నేర్చుకుంటారు. భక్తుడు రాగం చూడడు, తాళం చూడడు, తన నోటికి వచ్చిన 4 మాటలు పాడుతాడు, భగవంతుడి గురించి కీర్తిస్తాడు. స్తోత్రం, కీర్తనం, ఆయనను మనసారా ప్రేమించడం, పరివర్తించడం, మన ప్రవర్తన, మన యొక్క భావాలు, ఆలోచనలు భగవంతుడి మీద ఉంటే అప్పుడు ప్రీతి ఆయనకి. భగవంతుడు అంటే మీ ఎక్కడో ఒక రూపంలో ఉండడానికి కాదు, అన్ని రూపాలు ఆయనవి. అందరూ దేవుళ్ళు ఆయన ఒక రూపమే. ఏకేశ్వరోపాసన అంటే వెంటనే గురువుగారు మీరు ఏదో కథ చెప్తామన్నారు, ఆపేశారు, మళ్ళీ అది చెప్పారు. కథ మర్చిపోయారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు చెప్తాను. ఒక 2 విద్యార్థులు డిగ్రీ అంటే 3 సంవత్సరాలు కాలం ఉండేది. ఆ డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు చదివేది, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ వచ్చి సైకాలజీ. సైకాలజీ అంటే మానసిక శాస్త్రం, మానసిక తత్వశాస్త్రం. ఈ మానసిక శాస్త్రం చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. ఈ 3వ సంవత్సరంలో ఉన్నారు వాళ్ళు. ఒక అమ్మాయి రమ్య, ఇంకొక అమ్మాయి ఉమ. ఇద్దరు కూడా బాగా చూడముచ్చటగా అందంగానే ఉంటారు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎక్కడెక్కడ ఉన్నా ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు, ఒకరి విషయాల్లో ఒకరు పంచుకునేవాళ్ళు. ఇలా 3వ సంవత్సరం చదువుతున్నారు. ఒకరోజు ఇద్దరు వచ్చి అలా సాయంత్రం పూట ఆ కాలేజీ చుట్టూ ఆవరణలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో, గార్డెన్లో అక్కడ వేసిన బెంచీలు వేసి ఉంటారు. విద్యార్థులు రిలాక్స్ అయ్యేదానికి, విశ్రాంతి తీసుకోవడానికి, విరామంగా ఉండడానికి. చదువుతూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళకి విద్యా బోధన చేసేటువంటి ఒక అధ్యాపకుడు, అంటే మీ మానసిక శాస్త్రం బోధించే సబ్జెక్టులలో ఒక మానసిక సమస్యల గురించి బోధించేటువంటి ఒక అధ్యాపకుడు వచ్చాడు. అతను మధ్య వయస్కుడు, బాగున్నాడు కూడా. ఆ వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఆయన్నే గమనించారు. ఇటు మన వైపు వస్తున్నాడు, ఏమి ఎందుకు అని అనుకుంటున్నారు. దగ్గరికి వచ్చారు. దగ్గరికి రాగానే వీరు ఇక్కడ కూర్చున్నారా, బాగా చల్లగా ప్రశాంతంగా హాయిగా ఉందా అని అన్నాడు. రమ్య, చాలా బాగుంది గురుగారు, హాయిగా వాతావరణం, సంధ్యా సమయం బాగా ఉంది. బాగుంది, ఎందుకు బాగుండదు? ఈ మధ్య తోట ఇవన్నీ కూడా గాలి, ఉచితమైన గాలి, ఇవన్నీ మనం ఉచితంగా పొందుతున్నాము, హాయిగానే ఉంటుంది. ఇంతలో ఉమ్మకు కొంచెం ఆ మాట, ఏంది ఇలా అంటున్నాడు, అందరూ గాలి ఉచితంగా డబ్బించి కొంటారా ఏంది అని మెల్లిగా కొనుక్కుంటాను అనేసి ఆయన, మీరిద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు అన్నాడు. మీరిద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు అన్నాడు. అని వెంటనే అప్పుడు రమ్య ఒక మాట అన్నది, అయితే గురువుగారు మేము 1 సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు, అప్పుడు అందంగా లేవా అని అడిగింది. ఆయన ఒకసారి అలా చూసి చిరునవ్వి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉమా ఏమంటుందంటే, రమ్య ఎందుకు నువ్వు అలా మాట్లాడావు? అసలు ఆయన అధ్యాపకుడు, మనకు బోధన చేసేవాడు, మన దగ్గరకు వచ్చి రావడమే పొరపాటు. సరే వచ్చాడు, తరగతిలో అయితే పాఠాలు చెప్పాలి, మనకు ఏదో చెప్పాలి. ఇక్కడ మనం ఏకాంతంగా ఉంటే ఇక్కడికి వచ్చి ఆయన అలా అనడం నాకు సబబుగా లేదు అని. అప్పుడు రమ్య చిరునవ్వు నవ్వింది.
ఎందుకు ఎందుకు సబబుగా లేదు అంది. మనవల్ని గురించి ఆయన అందంగా ఉన్నారనుంది. ఇంతమందికి చుట్టుపక్కల అనేక మంది కూర్చున్నారు. వాళ్ళందరి దగ్గరికి అలా పరామర్శించడం లేదే అని అంది. రమ్య మనకెందుకు ఆయన వచ్చాడు కదా మాట్లాడాడు వెళ్ళిపోయాడు. అయితే నువ్వెందుకు ఆయనతో మాట్లాడావు? ఆయన అందంగా ఉన్నారు అంటే ఏదో లోపల ఏదైనా మనసులో ఏదైనా భావం ఉందా ఆయనకి అని అంది. రమ్య మళ్ళా చిరుడు అవుతుంది. ఉమా నువ్వేమనుకోవద్దు, మనం వాళ్ళు చర్చించుకుంటాం, ఆయన గురించి మర్చిపోను. లేదు లేదు ఆయన ఈ ప్రవర్తనలో ఏదో కొంచెం తేడా కనబడుతుంది అని అడిగింది. అవునా మరి నేనేమన్నాను అని అడిగింది. నువ్వేమన్నావు? 1 సంవత్సరం నుంచి నీకు అందంగా కనపడలేమా, ఇప్పుడు మాత్రమే అందంగా కనపడుతున్నామా అని అన్నాను. అవునా అన్నావు. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయన ఏమనలేదు, వెళ్ళిపోయాడు. మరి నీవు ఏమనుకుంటే ఎందుకు గమనున్నావు? నాకు అది నచ్చలేదు, అందుకే నేను ఉన్నాను. అయితే ఆయన ఎందుకు అలా అడగాలి? స్త్రీలను అందంగా ఉన్నావు అని ఎందుకు అంటాడు అని. ఆయన ఎందుకు అందంగా ఉండి ప్రతిరోజు తరగతిలో మనం చూస్తుంటాడు. ప్రతిరోజు మనకు కనబడుతూ మనతో పాటు అందరూ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనల్ని అలా అన్నాడు అంటే దాంట్లో ఏమర్థం చేసుకోవాలి నువ్వేమర్థం చేసుకున్నావు అని ఉమ్మని అడిగింది రమ్య. ఉమ లేదు, ఆయన ప్రవర్తన ఒక రకంగా, చూపులు కూడా ఒక రకంగా ఉంది. ఏం గ్రహించావు ఆ చూపుల్లో? ఏముంది, ఏదో ఆయన ఒక దురభిప్రాయం లాగా నాకు కనబడుతుంది. పొగిడితే మనం ఏదో పొంగిపోయి ఆయన చెప్పినట్లు వింటామనుకున్నాడేమో అని. రమ్య ఏం చేసినట్టు అప్పుడు, చూడు ఉమా, మన ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఒకరి భావాలు ఒకరు చర్చించుకుంటూ ఉంటాం. నీకు సమస్యలు నాకు చర్చిస్తావు, నా సమస్యలు నీకు చెప్పుకుంటా అంటాను. ఏదో ఇంటి సమస్యలు అవి. ఇప్పుడు మనం చదువుతున్న సబ్జెక్ట్ ఏంటి? సైకాలజీ. ఆయన ఎవరు? సైకాలజీని బోధించేటటువంటి, మానసిక తత్వశాస్త్రాన్ని బోధించేటటువంటి గురువు. ఈ గురువు వచ్చాడు, అడిగాడు, అందంగా ఉన్నారు అని ఎందుకు అన్నాడు ఆలోచించవా? ఎందుకంటే మనం అందంగా ఉన్నాం కాబట్టి అన్నాడు. ఇంకా మనకన్నా అందమైన వాళ్ళు ఈ తోటలు అనేక మంది ఉన్నారు. ఇంకా ఆయన దగ్గర చదువుకునే వాళ్ళు ఇంకా అనేకమైన అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చి ఎందుకు అన్నాడు? సరే అన్నాడు పో. నేనేమన్నాను? 1 సంవత్సరం నుంచి నీకు అందంగా కనబడలేదా అన్నాను. దానికి ఏం చేశాడు ఆయన? చిరునామా నవ్వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమైందా ఇందులో అర్థం కావాల్సింది ఏముంది? నీకు ఆయనకి మధ్యలో ఏముందో నాకేం తెలుసు నిష్ఠూరంగా. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఒక విద్య నేర్పే గురువు అనేక పరీక్షలు పెడతాడు. అనేక పరీక్షల్లో మన మనసు స్థిరత్వంలో ఉందా లేదా, అదుపు తప్పిందా, ఇలా కనిపెడుతూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు బోధించేదే మానసిక తత్వశాస్త్రం. ఈ మానసిక శాస్త్రం చెప్పాలి అంటే మనుషుల మాటల ద్వారా, భావాల ద్వారా, చూపుల ద్వారా, కదలికల ద్వారా విషయాలు గ్రహిస్తారు. నేను 1 సంవత్సరం నుంచి నీకు అందంగా కనపడలేదా అని అన్నాను. అంటే అప్పట్లో మన ముఖంలో అంత పరిణితి లేదు. అంటే ఆ విద్య నేర్చుకోవడంలో మనస్సుని స్టడీ చేసేటటువంటి, అంటే చదివేది, ఎవరి మనసును చదవగలిగేటటువంటి జ్ఞానం మనం పొందాలి. అలా పొందినప్పుడు మనం బాగా నేర్చుకున్నట్లు అనుకుంటాం. లేదంటే అర్థం కావాలంటే కొంచెం అర్థం కాలేదు, లోపల మనకు అర్థం కాని స్థితిలో మనం ఉంటాం. ఆయన మనల్ని పరీక్షించడానికి వచ్చాడు. కృష్ణం వందే జగద్గురు.